హలో అండి, అందరికీ కూడా నమస్తే. మీరు ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించాలనుకున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలని అనుకున్నారా? ఇలాంటి వర్డ్స్ మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా విని ఉంటారు. కానీ ఈ క్లాస్ మీరు పూర్తి స్థాయిలో చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించగల నమ్మకాన్ని మీకు ఇస్తుంది. మై నేమ్ ఈజ్ మేసల్ దుర్గారావు. నేను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుండి ఈ ఆన్లైన్ మనీ రిలేటెడ్గా ఉన్నాను. ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ ఇచ్చుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులు ఫ్రీలాన్సింగ్గా చేస్తున్నారు, యూట్యూబ్ క్రియేటర్గా సెటిల్ అయ్యారు, వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడు మీకు ఒక ట్రైనర్లా ఉంటాను. ఓకే సార్, ఇక్కడ మేము స్కిల్స్ అనేవి నేర్చుకుంటాము. అయితే దీనివల్ల మాకు ఎన్ని రకాలుగా డబ్బులు అనేది వస్తాయంటే చాలా రకాలుగా వస్తాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎలాంటి లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ క్లాస్ ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం మాత్రం పక్కా. ఓకే, ఎవరు కూడా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు తెలుగు డిజిటల్ వరల్డ్. వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉంటారో వీళ్ళు మన ఫౌండర్స్ అనమాట. అయితే ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో టీం వర్క్ ఉంటుందో ఆ ఆర్గనైజేషన్ మాత్రమే ది బెస్ట్గా అవుతుంది అనేదానికి నిదర్శనం అనమాట. ఓకే, అండ్ వెల్కమ్ టు వన్స్ అగైన్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ప్లాట్ఫామ్ అనేది ఎవరి కోసం అన్నట్లయితే స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందో కూడా స్టిల్ ఎండ్ వరకు చూడండి, నేను చెప్తా. అండ్ నెక్స్ట్ హౌస్ వైఫ్, ఇంటి దగ్గర నుండి ఎవరైతే ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. అండ్ వేరే జాబ్ చూస్తున్న వాళ్ళు కానీ, జాబ్ వెతుకుతున్న వాళ్ళు అవనివ్వండి, లేదా సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ఈ ప్లాట్ఫామ్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని విషయాలని చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? దీనికి కూడా వీడియో చూడడానికి కూడా ఉంటుందని ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా. మెయిన్ ఏంటంటే పెన్ను పేపర్ అనేది రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి రెడీగా ఉన్నాడు కానీ పెన్ను పేపర్ రెడీగా లేదు. ఎప్పుడైతే పెన్ను పేపర్ పట్టుకొని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తుంటే మీరు నోట్ చేసుకుంటారో మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఈ క్లాస్ అనేది చూడండి. ఇంకా నేను దేనికోసం ఈ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీ లైఫే స్కిప్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, ప్రతి పాయింట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. స్టిల్ ఎండ్ వరకు ఎవరైతే చూస్తున్నారో నేను ఒక చెప్తాను మీకు. ఓకే, స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఇవే ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి 100% లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఏంటి సార్ ఈ ప్లాట్ఫామ్ యొక్క బెనిఫిట్ ఏంటి? ఓకే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. ఈ వెబ్సైట్ యొక్క తెలుగు డిజిటల్ వరల్డ్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఇది ఎలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ ఏంటి? అండ్ మొదటిది వచ్చేసరికి ఏంటో తెలుసా, ఇది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ టైం తెలుగులో ఉంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఓన్లీ తెలుగు పీపుల్ని హెల్ప్ చేయాలనే ఉద్దేశం చేత తెలుగు పీపుల్కే నేను ఒక కోర్స్ అనేది నేర్పించాలి, హై ఇన్కమ్ స్కిల్స్ నేర్పించాలి, అందరూ కూడా డబ్బులు సంపాదించాలి అండ్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి అనేది ఎవరు కూడా అనుకోలేదు. అలా ఈ 3 మెంబర్స్ కూడా అనుకొని ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక తెలుగు ప్లాట్ఫామ్. ఇప్పటివరకు తెలుగు ప్లాట్ఫామ్సే లేవన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ అన్నమాట. రెండోది ఏంటి, హై ఇన్కమ్ స్కిల్స్. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాము ఒక పనికి అనేది వెళ్ళాము అనుకోండి, రోజువారీ పనికి వెళ్ళాము, ఎంత ఇన్కమ్ వస్తుంది? ఆల్మోస్ట్ 300, 400, 500 రూపీస్. బట్ ఈ వెబ్సైట్లో ఏవైతే ఉంటాయో కోర్సెస్ మీరు కానీ నేర్చుకున్నట్లయితే పర్ డేకి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1000 రూపీస్ అండ్ 20,000 రూపాయలు, 30,000 రూపాయలు కూడా ఈజీగా సంపాదించవచ్చు. కానీ ఈజీ అన్నాను కాబట్టి ఈజీ అనేది కాదు. హై ఇన్కమ్ స్కిల్స్ ఏవైతే ఇక్కడ మీకు ఉన్నాయి కదా, ఇది మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, ఇందులో మీరు వన్స్ తెలుసుకొని లేకపోతే ఏదో వచ్చేస్తుందని అలా ఎప్పుడూ కూడా కాదు. ఎప్పుడు కూడా మన లైఫ్లో ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని యొక్క ప్రతిఫలం అనేది మన లైఫ్లో దొరుకుతుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి దీనివల్ల ఉపయోగం ఈ కంపెనీ యొక్క అంటే ఫ్రీలాన్సింగ్. అంటే కొంతమంది అనుకుంటారు ఇంటి దగ్గర నుండి సంపాదించాలి, నాకు పలానా స్కిల్ అనేది ఉంది, దాన్ని ఎలా యూజ్ చేసి ఫ్రీలాన్సింగ్ చేయాలో నాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వెబ్సైట్ ఒక వరం అనమాట. ఓకే, వరం. అలాంటి గొప్ప స్ట్రాటజీస్ అండ్ అలాంటి ఏవైతే ఉంటాయో మనకి కస్టమర్లు మనం వెతుక్కొని వెళ్ళడం కాదు, మన దగ్గరికి వస్తారు.
దాన్ని ముందు చెప్తానండి. ఓకే, నెక్స్ట్ ఈ వెబ్సైట్ ద్వారా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసి కూడా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఈ 4 బెనిఫిట్స్ అనేది చాలా అత్యద్భుతమైనవి. వాట్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది, ఇంకా డీటెయిల్గా దీని గురించి చెప్తా. తెలుగు డిజిటల్ వరల్డ్ నిజంగా అసలు రియల్ కంపెనీయా అంటే చాలామందికి ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఎస్, తెలుగు డిజిటల్ వరల్డ్ ఇదే గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. ఓకే, జిఎస్టీ అండ్ ఎంసీఏ అప్రూవల్ పొందిన ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, అండ్ ముందుకు వెళ్ళే కొద్ది అర్థమవుతుంది. అండ్ ప్రతి వారం కూడా ఇందులో మీకు ట్రైనింగ్స్ ఉంటాయి, అది కూడా తెలుగులో. ఎంత గొప్ప విషయమో. అంతేకాకుండా వీక్లీ కమిషన్ ఏదైతే ఉందో, అఫిలియేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు దీని ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా ఏవైతే డబ్బులు వచ్చాయో ప్రతి వారం కూడా వస్తుంది. ఇది MLM కాదు, స్కామ్స్ కాదు, ఓన్లీ సెక్యూర్ పేమెంట్స్ మాత్రమే. లైఫ్ టైం సపోర్ట్ అనేది ఇస్తారు, సెక్యూర్ పేమెంట్స్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ జెన్యూన్ ఆన్లైన్ వర్క్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చూడండి, ల్యాబ్ సర్టిఫికేట్. ఓకే, అండ్ ఇది కూడా చూడొచ్చు, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఫ్రాడ్ కంపెనీ లేదా స్కామ్ కంపెనీ లేదా ఏదో ఒక సరదాగా వచ్చిన కంపెనీకి ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వరు ముందు. ఓకే, అలాంటివి వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత జెన్యూనో. ఓకే, ఈ లైసెన్స్ కూడా మీకు అవైలబుల్గా మేబీ వెబ్సైట్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మీ మెంటర్స్ కానీ అడిగినట్లయితే కూడా దీని గురించి వివరిస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్క్ ఏంటి అసలు? ఓకే, యూ విల్ లెర్న్ డిజిటల్ స్కిల్స్. ఇక్కడ స్కిల్స్ అనేవి తెలుగు భాషలో మనం మంచిగా నేర్చుకోవచ్చు. ఎలాంటి స్కిల్స్? అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ అండ్ మెనీ మోర్ అనమాట. ఓకే, అండ్ ఈ స్కిల్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే మీరు అఫిలియేట్ చేసి ఈ కోర్సెస్లో ఎర్న్ కానీ చేసినట్లయితే అఫిలియేట్ ఇన్కమ్ కూడా వస్తుంది. లేదు అలా కాదు అనుకుంటే యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా కూడా మీరు వర్క్ చేసి క్లయింట్ల దగ్గర నుండి మీరు డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకే, ఇది డేటా ఎంట్రీ జాబ్స్ కాదు, కాపీ పేస్ట్ జాబ్ అస్సలే కాదు. అండ్ నమ్మొద్దు, అలాంటివి చాలామంది స్కామ్స్ గురి అయిపోయి ఎంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఓకే, మీరు దీన్ని ముందుకెళ్ళే కొద్దిగా అర్థమవుతుంది ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఓకే, ఈ ప్లాట్ఫామ్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే, 2 టైప్స్. మొదటిది వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్, రెండోది వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ మీన్స్ ప్రమోటింగ్ సమ్వన్ హెల్స్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్గా అది మీకు చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఏసీ రిమోట్ ఉందనుకోండి. ఓకే, ఈ ఏసీ రిమోట్ ఏదైతే ఉందో ఇది బాగా నచ్చింది, ఓన్లీ రిమోట్. ఓకే, రిమోటే ఇది నేను ఒక 100 రూపాయలు అనుకోండి, ఇది బాగా నచ్చింది, బాగా సర్వీస్ చేస్తుంది అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఇది ఏసీ రిమోట్ చాలా బాగా పనిచేస్తుందని ఒక వీడియోనో లేకపోతే ఒక స్టోరీనో ఏదో ఒక పెట్టడం చేస్తాం. దీని ద్వారా ఎవరైనా సరే వాళ్ళు కూడా నచ్చి తీసుకుంటే ఇది 100 రూపాయలు అయింది అనుకోండి. ఇందులో అఫిలియేట్ కమిషన్ ఒక 10 రూపాయలు అంటే ఆ 10 రూపాయలు అనేది ఎవరైతే ఆ లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. అది సర్వీసెస్ నుండి కావచ్చు, ప్రోడక్ట్ నుండి కావచ్చు. సేమ్ అదేవిధంగా డిజిటల్ ఏవైతే మన కంపెనీ అనేది ఉందో మన కంపెనీలో కూడా సేమ్ డిజిటల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, డిజిటల్ కోర్సెస్ కాదు, డిజిటల్ టూల్స్ కూడా ఇందులో రిలేటెడ్గా మీకు తెలుస్తుంది. ముందు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది అనమాట ఈ కంపెనీలో వన్స్ మీరు వచ్చిన తర్వాత. అలా మీరు ఎవరైనా సరే వర్క్ చేసుకుంటే అఫిలియేట్ నుండి 400 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. దీనికి అనుభవం ఉండాలా? అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఫ్రీలాన్సింగ్ అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఓన్లీ వర్క్ అంటే ఒక ఆఫీస్కి వెళ్ళకుండా మన స్కిల్నే మనం యూజ్ చేసుకుని ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించడం. లైక్ మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చా, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఏదైనా కంటెంట్ రాయగలరా, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ వచ్చా, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ప్రతి ప్రాజెక్ట్ కూడా ప్రతి టాస్క్ కూడా మీకు డబ్బులు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాంటి గొప్ప విషయం, ఇలాంటి గొప్పది, ఇలాంటి ఒక ఫ్రీలాన్సింగ్ కోర్స్ మీరు ఈజీగా తెలుగులో నేర్చుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్లో. ఓకే, అండ్ ఇది స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్టులు ఎలా వస్తుంది అనేది కూడా అందులో చెప్పా. ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ఐ కెన్ జనరేట్ ఇన్కమ్ ఫర్ దిస్. ఓకే, అంటే ఎలా మనం డబ్బులు అనేది దీని నుండి మనం జనరేట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా చెప్పాను కదా, డిజిటల్ ఏవైతే ప్రోడక్ట్ పవర్ఫుల్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ మీరు చూస్ చేసుకున్నట్లయితే కమిషన్ ఏదైతే ఉందో 400 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు మీకు రావడం జరుగుతుంది. లేదు ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవాలంటే డిజిటల్ స్కిల్స్ ఇందులో చాలా ఉన్నాయి. క్యాన్వా డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, ఇలాంటి చాలా అనేది ఉన్నాయి. ఇవి మీరు యూజ్ చేసుకుని యాజ్ ఎ డైరెక్ట్గా క్లయింట్లే మీ దగ్గరికి వచ్చే పద్ధతులు అనేది ఇక్కడ నేను చెప్పా. ఓకే సార్, అంత బాగానే ఉంది. ఇందులో ఎలా ఉంటాయి ప్రైజెస్, ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఎలాంటి కోర్సెస్ అనేది వస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ బెస్ట్ అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్ ప్యాకేజ్. ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది, అంతేకాకుండా లీడ్ జనరేషన్ ఉంటుంది.
అంతేకాకుండా సేల్స్ మాస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్, అంత బాగానే ఉంది, అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది కోర్స్ ఇండివిజువల్గా చెప్పండి మాకు అని మీరు అడగచ్చు. ఇప్పుడు చెప్తా చూడండి. మొదటిది వచ్చేసరికి ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్, ఏ సింపుల్ వే టు ఎర్న్ ప్రమోటింగ్ అవర్ డిజిటల్ కోర్సెస్ అండ్ సర్వీస్ యూజింగ్ యువర్ యూనిక్ లింక్. అంటే మీకు ప్రత్యేకమైన వన్స్ మీరు ఈ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు ప్రత్యేకంగా ఒక లింక్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మీరు ఏదైతే మీరు అఫిలియేట్ చేయగలుగుతారో, ప్రమోటింగ్ చేయగలుగుతారో, ప్రతి లింక్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కానీ ఆర్ సేల్స్ కానీ చేసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. దీనికి మీరు ఇంకా ప్రత్యేకంగా వన్స్ మీరు తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇన్కమ్ ఎక్కడో కూడా పెట్టవలసిన లేదు. జస్ట్ షేర్, రెఫరల్ అండ్ హెల్పింగ్ అదర్స్ అనమాట. లెర్న్ డిజిటల్ స్కిల్స్, వాళ్ళు నేర్చుకోవడానికి మీరు సహాయపడితే చాలు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అది కూడా అంత 400 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు. నెక్స్ట్ లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, లీడ్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కస్టమర్ ఏదైతే ఉందో, ఒక బిజినెస్ ఉందో, ఆ బిజినెస్కి కస్టమర్లు రాకపోతే డబ్బులు అనేది వస్తాయా? ఖచ్చితంగా రావు, అంతేనా? ఈ లీడ్ జనరేషన్లో నేనేం చెప్పానో తెలుసా? నేనే చెప్పా ఆ కోర్సెస్ అన్నీ కూడా. ఓకే, నేను ఈ లీడ్ జనరేషన్లో ఏం చెప్పాను అంటే, మనం ఒక స్కిల్ అనేది వచ్చు అనుకోండి. ఎగ్జాంపుల్గా నాకు వెబ్సైట్ తయారు చేయడం వచ్చు, అయితే నాకు కస్టమర్లు ఎక్కడి నుండి వస్తారు, క్లయింట్లు ఎక్కడి నుండి వస్తారు అనేది ఈ లీడ్ జనరేషన్లో నేను చెప్పాను. ఈ లీడ్ జనరేషన్లో ఏంటంటే మీకు కస్టమర్లు ఎలా వస్తారు, క్లయింట్స్ ఎలా వస్తారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని అడగవసరం లేదు, వాళ్ళే మనకు వస్తారనమాట. ఎక్కువ లీడ్స్ వస్తే, ఇప్పుడు నా దగ్గర ఒక రోజుకి 5 వచ్చారనుకోండి, 5 ఒకరు మాత్రమే ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, 5లో ఒకరు ప్రాజెక్ట్ ఇస్తే 10 మంది వస్తే 2, అంతేనా? 20 మంది వస్తే 4, అంతే కదా? ఒక 100 మంది వస్తే ఆ విధంగా మీకు ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇది లీడ్ జనరేషన్లో వాట్ ఈజ్ వాట్ కంప్లీట్గా చెప్పాను అనమాట. అంటే మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు లేదా ఒక స్కిల్ ఉన్నప్పుడు మనము క్లయింట్ల దగ్గరికి వెళ్ళవసరం, అడగవసరం లేదు. మన దగ్గరికి క్లయింట్స్ వచ్చే పద్ధతులు లీడ్ జనరేషన్లో చెప్పా. ఎంత ఎక్కువ లీడ్స్ ఉంటే, ఎంత ఎక్కువ కస్టమర్లు ఉంటే అంత ఇన్కమ్, అంతేనా? ఒక బిజినెస్కి లీడ్స్ చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తారు, క్లయింట్లు ఎలా మనకి మనీ పే చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు క్లయింట్లు ఎలా తెచ్చుకోవాలనేది ఇందులో చెప్పాను అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ మాస్టరీలో ఇక్కడ అండ్ ఎలా వాళ్ళ డౌట్స్ని హ్యాండిల్ చేయొచ్చు, అంతేకాకుండా ఏవైతే లీడ్స్ వచ్చాయో అండ్ వాళ్ళకి ఎలా యాక్షన్ తీసుకునేలాగా చేయొచ్చు, అండ్ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, కమిషన్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రూవెన్ ఏవైతే సేల్స్ క్లోజింగ్, ది బిగ్గెస్ట్ స్కిల్స్ ఏంటో తెలుసా? సేల్స్ మాస్టరీ అనమాట. ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ స్కిల్, అందరికీ ఒక స్కిల్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. ఓకే, ఇందులో కూడా మీరు మాస్టర్గానే అయినట్లయితే మీరు చాలా ఇన్కమ్ హ్యాపీగా ఎర్న్ చేయగలుగుతారు. ఇప్పటికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సేల్స్ మాస్టర్ చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ లక్షలు ఎవరైతే సంపాదించారో, కోట్లు కూడా ఎవరైతే సంపాదించారో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఈ స్కిల్స్ నువ్వు ఎప్పుడైతే బాగా నేర్చుకోగలుగుతావో 100% నీకు కూడా హైయర్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రోత్ ప్యాకేజ్ అంటే ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు గ్రోత్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ లైఫ్ని కూడా మీరు గ్రోత్ చేసుకోవచ్చు, మీ ఇన్కమ్ కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట. అది ఎలా? ఇందులో ఇన్స్టాగ్రామ్ మాస్టర్, యూట్యూబ్ మాస్టర్, క్యానం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మొదటిది ఏంటి? ఇన్స్టాగ్రామ్ మాస్టరీ అంటే హౌ టు గ్రో ఫాలోవర్స్ ఇన్ ఆర్గానిక్, అంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ఎలాగ యూనిక్గా గ్రో చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన రీల్స్ ఏవైతే ఉంటాయో అవి వైరల్ అవ్వడానికి కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవుతుంటాయి అనమాట. ఆ స్ట్రాటజీస్ ఏంటనేది కూడా ఈ కోర్సులో మీకు చెప్పడం జరిగింది, ఈ ట్రైనింగ్లో. అలానే అట్రాక్టివ్ పోస్ట్ స్టోరీస్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, హ్యాష్ ట్యాగ్స్, అలానే క్యాప్షన్స్ ఎలా ఎఫెక్టివ్గా పెట్టాలి, కన్వర్టింగ్ ఫాలోవర్స్ ఇంటూ కస్టమర్, ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, యాజ్ ఏ ఫాలోవర్గా వచ్చిన తర్వాత అండ్ వాళ్ళు మనకి కస్టమర్లు ఎలా మారుతారు ఏంటి అనేది కూడా ఇందులో మీకు వివరంగా చెప్పడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ మాస్టరీ. ఇందులో నేను చాలా నేనే చెప్పాను, చాలా అత్యద్భుతంగా ఉన్నవి ఏంటంటే తెలుసా? అండ్ హై ఎంగేజింగ్ వీడియో కంటెంట్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి, అంటే ఆ నిచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మెయిన్ ఏంటో తెలుసా? ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి మన వీడియో టాప్లోకి ఎలా వస్తుందని చెప్పాను. అలానే యూట్యూబ్లోకి వెళ్ళి టాప్లో మనం సెర్చ్ చేసినట్టయితే టాప్లో ఎలా రావాలనేది కూడా నేను ఇక్కడ చెప్పాను. అంతేకాకుండా చాలా అత్యద్భుతమైన విషయం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. యూట్యూబ్ మాస్టర్ ఏంటో తెలుసా? మన ఛానల్ ఏదైతే ఉందో మనం వ్యూస్ని కానీ సబ్స్క్రైబర్స్ని కానీ రాత్రికి రాత్రే 5,000, 6,000, 10,000 సబ్స్క్రైబర్స్ వ్యూస్ని కూడా తెప్పించుకోవచ్చు. మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. అందుకే నేను బూస్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ వెరీ ఫాస్ట్ అనమాట. చాలా ఎక్కువ వ్యూస్ అనేది వస్తారు, చాలా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది ప్రమోషన్.
ఈ బూస్ట్ ఏ విధంగా చేయాలనేది ఆ పద్ధతిని మీకు వివరించాను అనమాట. నెక్స్ట్ ఆ మానిటైజేషన్ ఎలా, ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ని రకాలుగా మన యూట్యూబ్ నుండి డబ్బులు అనేది వస్తుందని కూడా చెప్పాను. అండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైం ఎలా ఆర్గానిక్గా తెప్పించుకోవచ్చు అనేది కూడా ఇందులో మీకు చెప్పడం జరిగింది. ది బెస్ట్ కోర్స్ అనమాట ఇది. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్యాన్వా మాస్టర్ ఎలా మనం చాలా సెకండ్స్ అండ్ మినిట్స్లోనే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పాను. సోషల్ మీడియా పోస్టులు, ఫ్లైయర్స్, బ్యానర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ టెంప్లెట్స్, బ్రాండ్ కిట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎడిటింగ్, ప్రెజెంటేషన్ కూడా క్యాన్వా ఏ విధంగా చేసుకోవచ్చు. అండ్ మనం అంటే మరీ ఎక్కువ స్కిల్స్ లేకపోయినా కూడా బేసిక్ నాలెడ్జ్తో క్యాన్వాని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది క్యాన్వా మాస్టరీ. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్ అనమాట. ఈ బండిల్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? మనం ఒక ఎక్స్పర్టైజ్ ఇవి నేర్చుకున్నట్లయితే ఇన్కమ్ కూడా అత్యద్భుతంగా అలానే ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయి? ఫేస్బుక్ యాడ్స్, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్, యానిమేషన్ వీడియోస్. ఎస్ గైజ్, ఫేస్బుక్ యాడ్స్లో ఇక్కడ ఏం చెప్పానో తెలుసా మీకు? అండ్ లెర్న్ హై కన్వర్టింగ్ యాడ్ క్యాంపెయిన్ ఎలా సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఒక 10 రూపాయలు పెడితే 20 రూపాయలు, 30 రూపాయలు ఎలా వస్తుంది, 100 రూపాయలు పెడితే 200 రూపాయలు ఎలా వస్తుంది, 500 పెడితే 1000 రూపాయలు ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఈ కోర్సులు చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ టార్గెటింగ్ స్ట్రాటజీస్ టు బూస్ట్ సేల్స్. మన సేల్స్ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో చెప్పాను. ఈ విషయం తెలుసా? నేను ఒక క్యాంపెయిన్ సెట్ చేసి దాన్ని రన్ చేసి దాన్ని వచ్చిన రిజల్ట్ కూడా నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కూడా ఈ కోర్సులో మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్స్ ఏ విధంగా అత్యద్భుతంగా ఉండాలి, మనం ఏ టూల్స్ని ఉపయోగించి కాపీ రైటింగ్ ఎలా చేసుకోవచ్చు, నెక్స్ట్ ఈ పర్ఫామ్ ఏదైతే ఉందో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా మార్చుకోవచ్చు, కంప్లీట్గా మొత్తం ఇందులో చెప్పా. ఇందులో లీడ్ జనరేషన్ కూడా ఫేస్బుక్ యాడ్స్లో ఉంటుంది, సేల్స్ కూడా ఎలా తెప్పించుకోవచ్చు అనేది కూడా ఇందులో మీకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఒక మంచి ప్రాఫిట్ని తెప్పించే ప్రొడక్ట్స్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఆప్టిమైజేషన్ కంటెంట్ ఫర్ మోర్ క్లిక్స్ రావడానికి ఏం చేయాలనేది కూడా ఇందులో చెప్పాను. అండ్ మన కన్వర్షన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి స్మార్ట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ కోర్సులో మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ బిల్డ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్, అంటే ప్రతి నెల కూడా ఒక రెగ్యులర్గా మనకి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి. అంతకు మించి చాలామందికి అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్లో అప్రూవల్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. దాన్ని మీకు ఎలా ఈజీ చేసుకోవచ్చు అనేది కూడా ఈ కోర్సులో మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాట్ కెన్ యూ లెర్న్ అనమాట. అంటే ఏ యానిమేషన్ వీడియోస్ అంటే చాలా అత్యద్భుతమైన వీడియోస్ అనేది ఇందులో మనం చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ ఎంగేజ్ అండ్ యానిమేటెడ్ వీడియోస్. రీసెంట్గా నేను చెప్తాను, ఒక నరసింహస్వామి రిలేటెడ్గా ఒక సినిమా అనేది వచ్చింది, అవునా? అలాంటి వీడియోస్ కూడా మనం చాలా ఈజీగా ఇందులో చేయగలము. అది ఎలా చేయొచ్చు అనేది కూడా నేను ఈ కోర్సులో మీకు చెప్పడం జరిగింది. అవతార్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా అత్యద్భుతమైన వీడియోస్ మీరు చేయొచ్చు. చెప్పాను కదా, నరసింహస్వామి ఎలా ఉంది సినిమా అంతా కూడా చాలా అత్యద్భుతంగా యానిమేటెడ్గా అద్భుతంగా ఉందా, అలాంటివి ఇందులో మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, చాలా తెలుగులోని, అది కూడా ప్రాంప్ట్లు కూడా తెలుగులోని అడిగి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు మార్కెటింగ్ పర్పస్, ఎడ్యుకేషన్, సోషల్ మీడియా పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సేవ్ టైమ్ అండ్ మనీ విత్ పవర్ క్రియేషన్. చాలా అత్యద్భుత సినిమాలు కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. అసలు మీరు ఆ కోర్స్ చూసినప్పుడే అర్థమవుతుంది చాలా అత్యద్భుతంగా ఉందని. అది మీకు ఇందులో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లైక్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ అండ్ గూగుల్ యాడ్స్, గూగుల్ మై బిజినెస్, SEO అనేది ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ గూగుల్ యాడ్ మాస్టరీ అంటే లెర్న్ క్రియేట్ సెర్చ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనం టాప్లోకి వచ్చామనుకోండి. ఓకే, మనం టాప్లోకి వచ్చినట్లయితే పీపుల్ అనేది కొంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వెబ్సైట్ అనేది డిజైనింగ్ చేస్తాను, ప్రతి వెబ్సైట్కి ఒక 10,000 రూపాయలు చార్జ్ చేస్తాను అని అనుకోండి. గూగుల్లో వెతికినప్పుడు నాది టాప్లోకి వచ్చినట్లయితే నేను అక్కడ చెప్తాను వాట్ ఇస్ వాట్ అనేది. మంది టాప్లోకి వస్తే వెతుకుతున్న వాడికి మన రిజల్ట్ కనిపిస్తే వాడు ఖచ్చితంగా మనకు ప్రాజెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అది మీకు గూగుల్ యాడ్స్ మాస్టరీలో చెప్పడం జరిగింది. అండ్ సెర్చ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియో యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మన కీవర్డ్స్తో టార్గెటెడ్ ఎలా మనం సెర్చ్ చేయాలి. ఇప్పుడు వెబ్సైట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ది బెస్ట్ బిర్యానీ ఇన్ వైజాగ్ అని సెర్చ్ చేస్తే, ది బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే ఆడికి ఏదో అమలాపురంలో ఉన్నదో లేకపోతే అమెరికాలో ఉన్న లేకపోతే వేరే వేరే సిటీస్లో ఉన్నది కనిపిస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? లేదు. ఆ హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో ఆ బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీ సంబంధించిన రిజల్ట్ కనిపిస్తేనే కదా వాడు కొంటాడు.
ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ రిలేటెడ్గా నేను ఉన్నాను, ఒక 10,000 రూపాయలు చార్జ్ చేస్తున్నాను, వాడు బిర్యానీ గురించి వెతికాడు అనుకోండి, నాది వెబ్సైట్ డిజైనింగ్ కనిపిస్తే ఏం ఉపయోగం, క్లిక్ చేస్తే డబ్బులు పోతాయి తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే కీవర్డ్స్ చాలా మ్యాటర్ అవుతుంది. అది ఏని ఉపయోగించుకొని కీవర్డ్స్ కూడా ఎలా పెట్టాలనేది కూడా ఇందులో మీకు చెప్పాను అనమాట. నెక్స్ట్ ఆప్టిమైజ్ క్యాంపెయిన్స్, అంటే చెప్పాను కదా, ఒక 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఎలా వస్తుంది, 20 రూపాయలు పెడితే 40 రూపాయలు ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తాను. అండ్ బూస్ట్ కన్వర్షన్ కూడా ఏ విధంగా అవ్వాలి, నెక్స్ట్ ఎలా మనం ట్రాక్ చేయాలి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది కూడా ఎక్కడ తెలుస్తుంది ఏంటి అనేది ఇందులో మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్. మనం గూగుల్లోకి వెళ్ళి మనం కొన్ని కానీ సెర్చ్ ఇంజిన్ ద్వారా మనం వెతికినట్లయితే కొన్ని మెయిన్ పేజెసే వస్తాయి అనమాట. ఓకే, పేజెసే వస్తాయి. ఆ పేజెస్ ఎలా ఉంటుంది, అవి ఎలా వస్తుంది, ఆ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, క్రియేట్ అంటే వెరిఫై యువర్ బిజినెస్ ప్రొఫైల్, అంటే అలాంటి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, లోకల్ బిజినెస్కి SEO ఎలా విధంగా చేసుకోవాలన్నమాట, లోకల్ లిస్టింగ్ అంటారనమాట, దాన్ని ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూస్ ఎలా మేనేజ్ చేయాలి, కస్టమర్ నుండి మెసేజ్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రోడక్ట్ని ఎలా పెట్టాలి, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆఫర్స్ ఎలా పెట్టాలి. అండ్ గూగుల్ మ్యాప్స్లో ఇది కనిపించాలంటే టాప్లోకి మన ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ అని కొడితే మంది టాప్లోకి రావాలంటే ఏం చేయాలనేది కూడా ఈ కోర్సులో మీకు నేను చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒక వెబ్సైట్ యొక్క ఇన్కమ్ పెరగాలన్నా, విజిటర్స్ పెరగాలన్నా SEO అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్ ఎలా చేయాలి, టెక్నికల్ SEO ఏ విధంగా చేసుకోవాలి, అండ్ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, కంటెంట్ హైయర్ ర్యాంక్ చేయాలంటే ఏం చేయాలి, అండ్ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మంచిగా మన SEO రిజల్ట్ని ట్రాక్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా ఇందులో మీకు ఈ కోర్సులో వాట్ కంప్లీట్గా అయితే చెప్పడం అనేది జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెజెండ్ ప్యాకేజ్. ఇది ఎవరైతే నేర్చుకుంటారో చెప్తున్నాను, మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి అనమాట. ఇందులో ఏది ఒక్కటి వర్కౌట్ అయినా మీ లైఫే చేంజ్ అనేది అవుతుందన్నమాట. అందులో ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ కూడా రిలేటెడ్గా వాట్ కంప్లీట్గా నేను ఇందులో చెప్పాను అనమాట. మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు, చాలా సింపుల్గా. ఒక బిజినెస్కి రిలేటెడ్గా ఏదైతుందో పోర్ట్ఫోలియో రిలేటెడ్గా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్, అంటే నార్మల్ డ్రాప్ షిప్పింగ్ కాదు, డిజిటల్ డ్రాప్ షిప్పింగ్. నేను చెప్తాను దాని గురించి. మొదటి వచ్చేసరికి వెబ్సైట్ అసలు ఏవైతే ద్వారా యూజ్ చేసుకుని వితౌట్ కోడింగ్ యూజ్ చేయకుండా ఒక పర్సనల్ బిజినెస్ సంబంధించింది కానీ, ఒక బిజినెస్ ఫ్రీలాన్సర్ రిలేటెడ్గా కానీ ఈజీగా వెబ్సైట్ తయారు చేయొచ్చు అనమాట. ఓకే, ఉపయోగించుకుంటే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అది మీకు ఈ కోర్సులో మీకు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలుసా, ఈ బుక్ని, కోర్సెస్ని, టెంప్లెట్స్ని, ఆన్లైన్ టూల్స్ని, ChatGPT టూల్స్ అలాంటి టూల్స్ని, క్యాన్వా టూల్స్ చాలామంది అమ్ముతుంటారు. ఇవంతా కూడా ఎలా చేస్తుంటారు, త్రూ ఈ డిజిటల్. ఇలాంటివి మీరు అందించినప్పుడు, ఇలాంటివి మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తే చాలా అత్యద్భుతంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో కూడా నేను చెప్పాను ఎలా మార్కెట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు, సేల్స్ క్యాంపెయిన్స్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా ఇందులో మీకు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది యూజ్ చేసుకొని చాలామంది నెలకి కాదు, అసలు రోజుకే 10,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు, నేను కూడా సంపాదిస్తున్నాను 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 30,000 రూపాయలు దీని నుండి సంపాదిస్తాను అనమాట. అంత అత్యద్భుతంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకొని మనం వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే వెబ్సైట్ డిజైనింగ్, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుంటే ఫేస్బుక్ యాడ్స్, వీడియో ఎడిటింగ్ అయితే వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ అయితే గ్రాఫిక్ డిజైన్, ఏది నేర్చుకున్నా కూడా క్లయింట్ ఎలా వస్తారు, వాళ్ళు ఏం చేస్తే మన దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి, కంప్లీట్గా ఇందులో మీకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా స్కిల్స్ ఓరియంటెడ్గా ఉంది. మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని మనల్ని గ్రో చేసుకోవడము, లేదంటే మనమే డబ్బులు సంపాదించుకోవడం. అలా లేదు సార్, నేను అఫిలియేట్ ద్వారా చెయ్యాలి అనుకుంటున్నానంటే ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు మార్కెట్ ఆర్ ప్రమోటింగ్, అండ్ మీరు ఏది చేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. సార్ నిజంగా వస్తుందా, అలా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీరు అడిగినట్లయితే, అండ్ ఈ పర్సన్ గారు చూడండి, ఆల్మోస్ట్ మీకు తెలిసింది అయినా మేము చూడండి, ఒక్క రోజులోనే ఎంత సంపాదించారు, 5,800 రూపాయలు, 7 రోజుల్లో 41,000 రూపాయలు, 97,000 రూపాయలు. చూడండి, 1,00,000 ఆల్మోస్ట్ దగ్గర 20,000 రూపాయలు సంపాదించారనమాట. ఓకే, ఈయనేంటి సేమ్ ఇలాంటి స్కిల్స్ని నేర్చుకొని అవి ఆయన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఎర్నింగ్ చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంది. ఓకే సార్, అంత కూడా బాగానే ఉంది, అమ్మాయిలకి ఇది వర్కౌట్ అవుతుందా? అండ్ ఈవిడి గారు చూడండి, పావని గారు వచ్చేసరికి ఆల్మోస్ట్ సింగిల్ డేలోనే 8,000 రూపాయలు, 30,000 రూపాయలు. ఇక్కడ ఇవన్నీ కానీ చూసినట్లయితే అంటే ఆవిడ స్టార్ట్ చేసిన కొత్తలోనే, అంటే ఆవిడ స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్లోనే, అంటే 7 డేస్ అంటే ఆల్మోస్ట్ చూడండి. ఓకే, ఆయన ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంత అత్యద్భుతంగా ఉంటుంది గాయస్, ఇంత అత్యద్భుతంగా ఉంటుంది. ఈ స్కిల్స్ మీరు నేర్చుకొని ఈ ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేసినట్లయితే, వీళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేసిన వాళ్ళు. ఓకే,
అండ్ నెక్స్ట్ అండ్ ఇంకో మేడం గారు వచ్చేసరికి శిరీష గారు. ఈవిడ చూడండి ఆల్మోస్ట్ 2,500 రూపాయలు, 7,600 రూపాయలు, 32,000 రూపాయలు, 1,23,000 రూపాయలు అనేది మేడం గారు అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అసలు ఒక టీం లాగా ఈ ప్లాట్ఫామ్లో మంచిగా అందరు కలిపి వర్క్ చేసుకోవడము, ఓకేనా, చాలా అత్యద్భుతంగా వర్క్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం, ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంది, అది మీకు ముందు ముందు అర్థమవుతుంది. అంతేకాకుండా కంపెనీ యొక్క లాంచింగ్ ఈవెంట్ సెలబ్రేషన్ చూడండి ఎంత బాగా ఎంత గ్రాండ్గా జరిగిందో. అండ్ ఎప్పటికప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా అవుతుంటాయి. అండ్ మీరు కూడా ఈ వెబ్సైట్లో ఈ కంపెనీలో అండ్ ఈ టీంలో మీరు ఒక మెంబర్గా అయినట్లయితే మీరు ఇలాంటి రికగ్నైజేషన్ కూడా చాలా జరుపుకోవచ్చు. చాలా అత్యద్భుతంగా హ్యాపీగా అందరూ సరదాగా ఉంటారు. అందరం కలిసి స్కిల్స్ నేర్చుకొని అందరు కలిపి గ్రో అవుదాం. ఓకే, అండ్ చాలా వరకు వీళ్ళందరూ కూడా అచీవర్స్. ఓకే, చాలా మంచిగా ఎర్నింగ్ చేసిన వాళ్ళు, చాలా మంచిగా ఇన్కమ్ని జనరేట్ చేసుకున్న వాళ్ళు. ఓకే, అండ్ ఇన్కమ్ యొక్క ఎలా ఉంటుంది కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. గైస్, ఈ ప్యాకేజెస్ అనేవి ఆల్రెడీ ఇంతకు ముందు చూసారు కదా. బేసిక్ ప్యాకేజ్, గ్రోత్, ఎక్స్పర్ట్, ఎలైట్ అండ్ లెజెండ్ అనమాట. ఈ లైట్ ఇప్పుడు ప్రైజెస్ ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి కూడా ప్రైజెస్ ఎంత ఉంది. అయితే ఇప్పుడు కమిషన్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎవరైనా సరే త్రూ ప్రమోటింగ్ చేసినప్పుడు మీ లింక్ ద్వారా కానీ ఎవరైనా ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఈ కోర్సెస్ ఏవైతే తీసుకుంటే మీకు ఈ బేసిక్ ప్యాకేజ్లో వచ్చేసరికి 400 రూపాయలు అనేది వస్తుంది. అండ్ ఇక్కడ గ్రోత్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇందులో 1000 రూపాయలు అనేది వస్తుంది. అండ్ ఎక్స్పర్ట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 2,000 రూపాయలు వస్తుంది. అండ్ ఈ లైట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మీకు 4,800 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ లెజెండ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మీకు 7,500 రూపాయలు అనేది మీకు యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ మీన్స్ ఏంటంటే త్రూ మీ లింక్ ద్వారా ఎవరైనా తీసుకుంటే డైరెక్ట్గా వస్తుంది. ఓకే సార్, యాక్టివ్ ఇన్కమ్ బాగుంది, బట్ ప్యాసివ్ ఇన్కమ్ పక్కన ఉంది. ఏంటి సార్ అదంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఒక పర్సన్కి మీరు చెప్పారు, ఆ పర్సన్ అతను కూడా బాగా నచ్చి అఫిలియేట్ మార్కెటింగ్ చేశారు అనుకోండి, ఈ కోర్స్ అనేది వర్త్, ఈ కోర్స్ చాలా బాగున్నాయి, ఇది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని, వాళ్ళు వర్క్ చేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది మీరు వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్. ఇది మీ టీంలో ఎవరైతే వస్తున్నారు కదా ఆ పర్సన్ వర్క్ చేస్తే, ఓకే, వాళ్ళు ఇది బేసిక్ ప్యాకేజ్ అయితే 40 రూపీస్, 100 రూపీస్, 200, 400, 700 రూపీస్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా టీం ఏదైతే ఉందో మెయిన్ ఫౌండర్స్కి మిగిలేదు చాలా తక్కువ. కానీ ఎందుకు రన్ చేస్తున్నారో తెలుసా? ఎంతోమందికి హెల్ప్ చేయాలి, ఎంతోమంది ఆన్లైన్లో నిజంగా ఇన్కమ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ కోసం నేను ఏదైనా హెల్ప్ చేసి ఇది అనేది చెయ్యాలి, ఒక ఇంపాక్ట్ అనేది సొసైటీలో క్రియేట్ చేయాలనే ఉద్దేశం చేత ఇప్పటివరకు హిందీ ప్లాట్ఫామ్లోనే వర్క్ చేశారు. అండ్ ఎవరెవరో స్టార్ట్ చేశారు, తెలుగులోనే అసలు నిజానికి లేదు. ఎంత మంచిగా సపోర్ట్ చేసే టీమే అస్సలే లేరు. వీక్లీ ఏదో ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తుంది. బట్ కొన్ని కంపెనీస్లో కనీసం ట్రైనింగ్ కాదు కదా, అసలు కనీసం మీకు ఏమి కూడా ఉండదు. అర్థమవుతుందా? ఇది యొక్క తెలుగు డిజిటల్ యొక్క గొప్పతనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరే చూజ్ చేసుకోండి, మీ చాయిసే, అంటే పూర్తిగా మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నారా? ఫ్రీలాన్సింగ్ చేయాలంటే స్కిల్స్ చాలా మంచిగా ఇప్పుడు ఏవైతే కోర్సెస్ చెప్పానో అవన్నీ కూడా మీరు మంచిగా నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్ళండి. దాంతోపాటు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, నేను అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తాను అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేయొచ్చు. మీ ఇష్టమే, ఏదైనా పూర్తిగా అది మీ ఇష్టమే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, సంపాదించండి. ఓకే, అండ్ ఎవ్రీ స్కిల్ యూ లెర్న్ అండ్ అప్లై టేక్స్ అనమాట. ఓకే, అంటే బేసిక్గా ప్రతి మీ డ్రీమ్కి ప్రతి ఏదైతే ఉందో స్కిల్ కూడా మీ డ్రీమ్కి మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకి మీరు మెసేజ్ చేసి చెప్పండి మీ అభిప్రాయాన్ని. ఓకేనా? అండ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అందరూ మంచిగా నేర్చుకోండి, అందరూ బాగా సంపాదించండి. ఎవడైతే నేర్చుకుంటాడో, ఎవరైతే నిరంతర విద్యార్థిలా ఉంటాడో కేవలం వాడు మాత్రమే జీవితంలో సక్సెస్ అనేది అవుతారు. ఓకే, కేవలం వారు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎవరైతే స్కిల్స్ నేర్చుకోరో, ఎవరైతే అండ్ డెసిషన్ తీసుకోకుండా అక్కడే ఉండిపోతారో, మన జీవితాలు ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోతాయి. ఇంకొంతమంది ఉంటారు, ఆలోచిస్తే జీవితం మొత్తం ఆలోచించడంలోనే పోతుంది అనమాట. మీరు కూడా యాక్షన్ స్టెప్ అనేది స్పీడ్గా ఎవరైతే తీసుకుంటారో కేవలం వాళ్ళకి మాత్రమే విజయం అనేది పొందుతుంది. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇవే కోర్సెస్ మీరు బయట ఎక్కడే నేర్చుకోవాలన్నా కూడా కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. బట్ లోయెస్ట్ కాస్ట్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా చెప్తున్నాను కదా, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి ప్రమోటింగ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, లేదు ఫ్రీలాన్సింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది గైస్, ఈ క్లాస్లో మీరు ఎవరైతే పంపించారో వాళ్ళకి చేసి రిప్లై కూడా ఇవ్వండి, మెసేజ్ మాట్లాడండి.
అండ్ మీరు ఏ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో. ఓకే, థ్యాంక్ యూ గైస్. జై హింద్.